విషయం మాట్లాడతాను మీతో. హలో మాట్లాడండి. సార్ నమస్తే. మా శివాజీ గారు అన్న దాంట్లో ఏమాత్రం తప్పు లేదు సార్. దాంట్లోనే ఆయన తప్పు అని ఎలా అనుకుంటున్నారు సార్, నాకు తెలియగలుగుతాము. మరి ఆడవారికి వాళ్ళు వేసుకోవాల్సిన దుస్తుల పైన వాళ్ళకి హక్కు లేదా? అవును సార్, వేసుకోవచ్చు. మనము ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నాం సార్. ఒంటి నిండా బట్టలు ఉండాలి కదా. ఈ అర్ధ కొరత బట్టలు వేసుకొని ఏంటి అరకొర బట్టలు వేసుకుంటే ప్రాబ్లం ఏంటి మగవారికి? అదా అరకొర బట్టలు వేసుకుంటే ప్రాబ్లం ఏంటి మగవారికి అని అంటున్నారు నాగబాబు, నాన్ వెజ్ లాంటి వాళ్ళు. మీకు ప్రాబ్లం ఏంటి? నేను నాగబాబు అంటే నాకు చాలా ఇష్టం సార్. చిరంజీవి గారు రమ్మని నేను చిన్నతనం నుంచి వాళ్ళ సినిమాలు చూసి నేను బయటకు వచ్చినాను, కానీ మాకు ఇష్టం లేదు సార్. అలాగా ఒంటి నిండా అప్పట్లో బట్టలు వేసుకున్నారు. ఆ సినిమా చూసాం, 100 రోజులు పిక్చర్లు సార్ అయ్యి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూస్తారు సార్ ఈ రకంగా బట్టలు వేసుకుంటే? అసలు ఎందుకు చూడాలి మీరు? కాదు, ఒక స్త్రీ పొట్టి బట్టలు వేసుకునో, ఆమెకు ఇష్టమైన బట్టలు వేసుకునో, కంఫర్టబుల్ బట్టలు వేసుకునో రోడ్డు మీద వెళ్తోంది. మీకు తెలియని స్త్రీ, మీరు ఎందుకు చూడాలి ఆమె వైపు? సినిమా అన్న తర్వాత ఆ వైపు చూడడం కాదు సార్. అలాగన్నప్పుడు చీకటి ప్రపంచంలో బతకాలి సార్. ఇది అది కాదు, వాళ్ళ చీకటి ప్రపంచంలో ఎందుకు? ఇప్పుడు పొట్టి బట్టలు వేసుకునో, ఆమెకి ఇష్టమైన దుస్తులు వేసుకునో రోడ్డు మీద వెళుతూ ఉంటే మీకేంటి ఇబ్బంది? మీరు ఎందుకు చూడాలి? మీ పని మీరు చూసుకోవచ్చు కదా. అంటే ప్రజాస్వామ్యం అంటేనే అది కదా, స్వేచ్ఛగా బతకడం కదా. అంటే మీకు ఒంటి నిండా బట్టలు వేసుకుంటే నచ్చుద్ది అని, వాళ్ళు బరువుగా ఉన్నా కంఫర్ట్గా లేకపోయినా ఉక్కబెట్టినా వాళ్ళకి నచ్చిన, మీకు నచ్చిన డ్రెస్సులు వేసుకుని తిరగాల అమ్మాయిలు? దాంట్లో శివాజీ గారు అన్ని దాంట్లో ఏమాత్రం మాకైతే తప్పు అని ఫీల్ సార్. మీరు ఏమని అనుకోండి కానీ ఒంటి నిండా పట్టు ఉండాలమ్మా అని అంటున్నాడు. ఓకే, అన్ని దాంట్లో తప్పేముంది సార్? అదే సార్ నాకు తెలియగలుగుతాను.